యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్డీఏ అడిషనల్ పీడీ సురేష్ మరియు డిపిఓ శ్రీనివాస్ రెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ అడిషనల్ పీడీ సురేష్ మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావం వలన ప్రస్తుతం వర్షాభావం తక్కువగా ఉన్నందున గ్రామాలలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్డీఏ అడిషనల్ పీడీ సురేష్ మరియు డిపిఓ శ్రీనివాస్ రెడ్డిలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ అడిషనల్ పీడీ సురేష్ మాట్లాడుతూ వెలినోవా ప్రభావం వలన ప్రస్తుతం వర్షాభావం తక్కువగా ఉన్నందున గ్రామాలలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ఉపాధి కూలీలకు తప్పనిసరిగా పని కల్పించాలని ఆదేశించారు. సన్నకారు రైతులకు గ్రామాల్లో ఒకరికి ఉపాధి హామీ పనిలో బావి తీయుటకు అవకాశం ఉందని అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, జలసిరి, వన మహోత్సవం, వివో భవనాల నిర్మాణ పనులపై చర్చించారు. వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ పనితీరును అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీఓ చండీరాణి, పిఆర్ఏ ఈ దామోదర్, ఎంపీఓ రావు అలీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భావన, ఏపీఓ ఇమానేల్, ఏపీఎం వెంకటేశ్వర్లు, మండల గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. దాదాపు 35,000. సరే, అది ఆడున్న సైడ్ కండిషన్ బట్టి 4-5,000 అడిగి ఉంటుంది. మరి మనిషి వరకు ఓకే, మీ కాడ ఇంకా మేము ఎక్కువనే చేస్తామని ముందుకు వచ్చారు. ఓకే, ఇస్తాను, అభ్యాసం లేదు. మీరు ఇమీడియట్గా ఎస్టిమేట్ వేయండి. అయితే దీంట్లో ఒకటి గుర్తుంచుకోవాలి, ఏదైతే సీజనల్ తీఫాన్ అంటే ఎప్పుడు నీళ్ళు ఉన్నాయి చేయరు. ఎందుకంటే మన నీళ్ళు సోర్స్ ఆల్రెడీ మన దాంట్లో వాన నీళ్ళు కలిస్తే ఓకే, కానీ మురికి నీళ్ళు పొరపాటున కలిసినాయి అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఓన్లీ సీజనల్ అంటే ఓ 6 నెలలు ఎండిపోయి రైస్ బిల్ అంటే వర్షాలు ఉన్నప్పుడు ఓకే, అది పరిగణలో తీసుకోవచ్చు. కానీ మొత్తం ఎండిపోయిన ఉన్న కాడ చేస్తే మంచిది. అందులో ఒకసారి ఏగా ఐడియా మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎల్లిన పరిస్థితుల్లో మొత్తం మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. వాతావరణ శాఖ చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఈ ఎల్లిన ప్రభావం వల్ల ఏంటంటే వాతావరణము మేఘావృతమై ఉన్నట్టు అనిపిస్తుంది, వాన వస్తున్నట్టే అనిపిస్తుంది. ఏదో పెద్ద కానీ ఆ తుంపరలాగా వస్తాయి, మళ్ళీ అది దానికి సంబంధించిన ప్రభావం పోతుంది. అందుకని మనకి ఈసారి పెద్ద వర్షాలు లేవు. ఇట్లా ఉంటే ఏంటంటే ముందస్తు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అందుకే ప్రత్యామ్నాయ పంటలు, వరి సాగు అనేది కూడా బాగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా బాగా ప్రత్యామ్నాయ పంటలు, ఆర్థిక పంటల వైపు వెళ్ళాలని చెప్తున్నారు. అదేవిధంగా ఈ పరిస్థితుల వల్ల ఏంటంటే గ్రామాల్లో ఉపాధి హామీ ఏంటంటే ఖాళీగా ఉంటుంది, పనులు లేక అటువంటి వారికి ఉపాధి కల్పిస్తున్నందుకు ఈ సీజన్లో చేయదగ్గ పనులు చేయాలనే ఉద్దేశంతో ఇటు ఎల్లినో ప్రభావాన్ని ఏదైతే వర్షాలు లేక భూగర్భ జలాలు అడ్డంకిపోతాయో దాన్ని ఏదన్నా వాన వచ్చినప్పుడు మన భూగర్భ జలాల్ని ఏంటంటే నీటి పొట్టును మన దగ్గరనే ఇంకింపై చేసుకున్నాం. మన గ్రామాలు వాగులు, వంకలు, చిన్న చిన్న నదులలో కలవకుండా అనే ఉద్దేశంతో ఈ జలసిరి కార్యక్రమం కింద నీటి సంరక్షణ పనులు చేయాలి. ముఖ్యంగా 6 రకాల పనులు ఒక ఉద్యమ స్ఫూర్తితో చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించడం జరిగింది. దీని గురించి జిల్లా స్థాయిలో కూడా సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. వీరంతా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు నిర్వహించారు. వీరంతా రావడం జరిగింది. మనము
మొత్తం జిల్లా వైజ్ టార్గెట్ ఇచ్చారు, మండల్ వైజ్ టార్గెట్ మేము ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని మీరు కూడా జీపీ వాళ్ళే టార్గెట్ ఇవ్వమని చెప్పి టార్గెట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఫీల్డ్లోకి దిగాలి. ఇచ్చి 15 రోజులు దాదాపు కావస్తున్నా ఇంకా చాలా వరకు ఏంటంటే అనుకున్నంత దీని మీద ఫోకస్ కావడం లేదనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఇట్లా క్లస్టర్ ఆఫీసర్ చేశారు. ఎందుకంటే డిపిఓ గారు డిఆర్డిఏ ఇందులో మెయిన్ భాగస్వామ్యం చేయబట్టి మండల స్థాయిలకు వెళ్ళండి, మీటింగ్లు పెట్టి అవగాహన కల్పించి ఇమీడియట్గా ఎస్టిమేట్ జనరేట్ చేయించడం, వర్క్ స్టార్ట్ చేయించడం. ఇందాక ఏదైతే కూలీలు అంటే పనులు ఉన్నా కూడా పని చేయలేకపోతున్నాం అనేది మన పేపర్లో కూడా చూస్తున్నాము. ఎవరు కూడా మన జిల్లాలో అటువంటి పరిస్థితి రావద్దు, పని అడిగితే ఇచ్చినట్టు ఉండాలనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తే ఒక పాదం పడు మనకు 3 రకాలు 12 మీటర్లు, 12 మీటర్లు, 15 మీటర్లు, ప్రతి ఇంటికి ఒక ఇప్పుడు ఉంటారనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ మండలానికి 3618 టార్గెట్ ఊరి వారికి కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఊరికి 200 100 డిపెండ్ ఆన్ పాపులేషన్ ఇచ్చారు. మరి ఇచ్చిన దాంట్లో ఏంటంటే మరి ఇప్పటి వరకు అయితే రిపోర్ట్ ప్రకారం 1100 గుర్తించారు. 3600, 1100 ఎస్టిమేట్లు 330 వేశారు. మరి మిగతా ఎప్పుడు ఇస్తారు? గుర్జుబాయి సెక్రటరీ 60 టార్గెట్ ప్రతి గ్రామ పంచాయతీ. అంటే ఒక చిన్న ఊరు 10 మంది రావచ్చు, పెద్ద ఊరు 100 రావాలి. పోయినసారి ఒక ఊర్లో ఎక్కడ 300 మంది వచ్చిన ఊరు కూడా ఉన్నాయి. ఒక ఊర్లో 300 వచ్చారు, చిన్న ఊర్లో 40-50 మీ అంచనాలు ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే 1000